ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా ఈరోజు కలిశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్న చిరంజీవి భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారిని సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవితో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ నెల 2వ తారీఖున విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమా చూడాలని చిరంజీవి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఇదిలా ఉండగా చిరంజీవి జగన్మోహన్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ అధినేత రాజ్ చరణ్ 2 సినిమాలు ప్రొడ్యూసర్గా చేసి ఫుల్ జోష్లో ఉన్నారు. అయితే హైదరాబాద్లో ఫిల్మ్ సిటీలో ఉన్నట్టుగానే ఆంధ్రాలో కూడా కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ యాజమాన్యం ఫిల్మ్ సిటీ కట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆంధ్రాలో ఫిల్మ్ సిటీకి పెట్టాలంటే ముఖ్యమంత్రి జగన్ ఆ సహకారం కావాలని, అందుకే మెగాస్టార్ జగన్ను ఈ రోజు కలిసినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో ఎంతవరకు అబద్ధముందో తెలియాలంటే మనం వేచి చూడాలి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని మెగాస్టార్ చిరంజీవి దంపతులు మర్యాదపూర్వకంగా ఈరోజు కలిశారు. సోమవారం మధ్యాహ్నం హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో విజయవాడకు చేరుకున్న చిరంజీవి భార్య సురేఖతో కలిసి తాడేపల్లిలోని సీఎం జగన్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా సీఎం జగన్ వారిని సాదరంగా ఆహ్వానించారు. వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక చిరంజీవితో భేటీ కావడం ఇదే తొలిసారి. ఈ నెల 2వ తారీఖున విడుదలైన సైరా నరసింహారెడ్డి సినిమా చూడాలని చిరంజీవి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కోరారు. ఇదిలా ఉండగా చిరంజీవి జగన్మోహన్ రెడ్డిని కలవడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ అధినేత రాజ్ చరణ్ 2 సినిమాలు ప్రొడ్యూసర్గా చేసి ఫుల్ జోష్లో ఉన్నారు. అయితే హైదరాబాద్లో ఫిల్మ్ సిటీలో ఉన్నట్టుగానే ఆంధ్రాలో కూడా కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ యాజమాన్యం ఫిల్మ్ సిటీ కట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు ఫిల్మ్ ఇండస్ట్రీలో చర్చలు జరుగుతున్నాయి. అయితే ఆంధ్రాలో ఫిల్మ్ సిటీకి పెట్టాలంటే ముఖ్యమంత్రి జగన్ ఆ సహకారం కావాలని, అందుకే మెగాస్టార్ జగన్ను ఈ రోజు కలిసినట్లు గాసిప్స్ వినిపిస్తున్నాయి. మరి ఈ విషయంలో ఎంతవరకు నిజముందో ఎంతవరకు అబద్ధముందో తెలియాలంటే మనం వేచి చూడాలి.